MG9 న్యూస్. దళిత హక్కుల పోరాట సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సారపాక రాజీవ్ నగర్లోని అంబేద్కర్ సెంటర్లో మరియు సిపిఐ ఆఫీస్ సారపాక సెంటర్, సారపాక అంబేద్కర్ కాలనీలో ఘనంగా 134వ జయంతి జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నవభారత రాజ్యాంగ నిర్మాత దేశానికి దశాదిశ చూపించిన ప్రతిభామూర్తి, బడుగు బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి పీడిత ప్రజానికం కూడా అందరితో సమానంగా జీవించే హక్కు ప్రసాదించి అందుకు తన జీవితం మొత్తం ధారపోసిన మహోన్నత శిఖరం. చిన్న పెద్ద, ఆడ మగ, ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగంలో కల్పించిన ఘనత భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ఆయన 134వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్, కాంట్రాక్ట్ కార్మికులు ప్రధాన కార్యదర్శి జహీర్ వెంకటేశ్వర్, భూపేందర్, నవీన్, శ్రీనివాస్ రెడ్డి, మారం వెంకటేశ్వర్లు, బాలాజీ, ఎన్నికల వెంకటరెడ్డి, జగదీష్ రావు, నరసింహారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో సారపాక నియోజకవర్గంలోని రిపోర్టర్ ముజాఫర్. ఈ సందర్భంగా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత మహానీయులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మహాపురుషుడిగా భారతదేశ దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణని, పౌరులు ఏ విధంగా జీవించాలి, భారతదేశం యొక్క డెవలప్మెంట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక విధి విధానాలతో, ఒక ఉన్నత చదువులతో రాజ్యాంగాన్ని నిర్మించి ఇవాళ మనందరూ అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ ఫలాలు కూడా మహానీయుడు సాధించినటువంటివి. ఆయన అడుగుదారులు నడవడం కోసం ముందు కూడా ఈ భారతదేశ అభివృద్ధికి ఆ రాజ్యాంగ నిర్మాణం చూపెట్టినటువంటి దారులను నడవడం కోసం మేమందరం అంతర్బద్ధమై ముందుకు సాగుతామని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ